వెరీ గుడ్ మార్నింగ్ మిత్రులారా. చక్కగా సూటిగా ఒక మాట చెప్తా ఉన్నా, సోది లేకుండా జాగ్రత్తగా వినండి. ఈరోజు మా ఇంటి దగ్గర మా పొలం దగ్గర కొంచెం పని ఉండడం వల్ల నాకు ఒక అంటే లేబర్ కావాలి, లేబర్ అవసరం ఉండే, లేబర్ దొరకలేరు. సో నేనే కాసేపు మార్నింగ్ కొంతసేపు పని చేసేద్దామని చెప్పేసి జస్ట్ వెళ్ళిన తర్వాత నేను నా లెవెల్ నేను చేసిన తర్వాత చేస్తూ బాగా టైర్డ్ అయిపోయినా. ఒకసారి అసలు ఎట్లా చేస్తుందా మనకి, నిజానికి మనం ప్రొఫెషనల్ నాట్ ఏ ఫార్మర్. ఒకసారి బ్యాక్ చూసేసరికి చాలా పర్ఫెక్ట్గా అయితే నేను ఎట్లయితే అనుకున్నానో అంత బాగా వచ్చింది అనడం. అంటే వెనక చూసేసరికి పని పర్ఫెక్ట్గా దిగింది. సో కొంచెం హ్యాపీ, అరే మనం చేస్తుందిలే అనుకున్నా. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, జీవితంలో ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనం చేసిన పనులు, మనం చేసిన బిహేవియర్ బట్టి వెనక్కి తిరిగి చూసుకోవాలి. సో అలా సక్సెస్ కనబడుతుంది. నేను ఒక 1-2 అవర్స్ చేసా, నాకు పని రాదు, ఆయన అక్కడ సక్సెస్ నా కళ్ళం కూడా కనబడ్డది. ముఖ్యంగా నేను విద్యార్థులకు, కాలేజీ పోయే అబ్బాయిలకు అందరికీ, ప్రతి ఒక్కరికి ఫర్దర్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఒకసారి మీ వెనకకి చూసుకోండి మీ లైఫ్లో. ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ ఉన్నటువంటి తల్లిదండ్రుల, లేబర్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ తల్లిదండ్రులు పొద్దున్న బాక్స్లో టిఫిన్లో అన్నం పెట్టుకొని చేన్లకు కానీ ఇంకా వేరే వేరే పనులకు వెళ్తారు. సో ఈవినింగ్ వాళ్ళు వస్తారు. అదే బాక్స్ నువ్వు కట్టుకొని కాలేజీకి వెళ్తావు, ఈవినింగ్ నువ్వు వస్తావు. అదే నెక్స్ట్ డే రోజు నువ్వు వచ్చిన కాలేజీకి వాళ్ళు రాకపోని కానీ వాళ్ళు వెళ్ళిన దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళు. వాళ్ళు ఆ రోజు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నిదానంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత సూపర్గా ఆ వర్క్ చేశారో చూపిస్తారు. ఆ ఫలితం అనేది నెక్స్ట్ డేనే కనబడుతుంది. మరి నువ్వు కాలేజీకి వెళ్ళే నెక్స్ట్ డే ఫలితం కనబడుతుందా? లేదా నువ్వు వెళ్ళిన చదువు కానీ, నువ్వు మీ టీచర్స్ నుంచి తీసుకున్న జ్ఞానం కానీ కనీసం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నావా? ఆ రోజు నువ్వు రియలైజ్ అయ్యావా? సో నిజానికి మనం చేసిన పని మనకు కనబడితే, మనం చదువుకున్న చదువు మనకు కనబడితే, సో నువ్వు సక్సెసే. ఇంకా ఏం లేదన్నా, నేను 1 ఇయర్ పోయినా కదా 10th క్లాసు, నేను 10th క్లాస్లో టాప్లో వచ్చి పాస్ అయినా, నేను చదవందే పాస్ అయినా అంటే పాస్ అవ్వడం వేరు. పాస్ అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది అంతే. నీకు వీసా ఉండాలి. నువ్వు వేరే స్టేట్ పోవాలన్నా, వేరే దేశాలు పోవాలన్నా, నీకు మంచి ప్యాకేజ్ రావాలన్నా నీకు వీసా ఉండాలి. సో వీసా అంటే ఏంది? నాలెడ్జ్. పాస్ అయినంత మాత్రం నాలెడ్జ్ రాదు, స్కిల్స్ ఉండాలా. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు కాలేజ్ వెళ్తున్నాం, స్కూల్ వెళ్తున్నాం, ఏదో చదువుతున్నాం అని కాదు. పర్ఫెక్ట్గా ఆ రోజు మీరు ఏం నేర్చుకున్నారు, రాత్రిపూట కళ్ళు మూసుకొని ఒకసారి వెనకకు ఆలోచించాలి. అప్పుడు ఎంత లైఫ్ హ్యాపీ ఉంటుంది తెలుసా. ఈ వేరే ఎంజాయ్మెంట్ల కంటే ఆ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. పరిశీలనాత్మకంగా, శాస్త్రీయంగా చదివిన చదువు మీ జీవితాలను మారుస్తుంది. సో ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. టాటా, బై బై.